డిడిఆర్సీ మీటింగ్ ఈరోజు నిర్వహించడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఇప్పటి వరకు 3 months ఒకసారి డిడిఆర్సీ మీటింగ్ ఏర్పాటు చేస్తున్నాం. కానీ నెక్స్ట్ టైం నుంచి 2 months ఒకసారి డిడిఆర్సీ మీటింగ్ అనేది ఏర్పాటు చేసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా ఈ రోజు జరిగిన డిడిఆర్సీ మీటింగ్ లో ఆల్మోస్ట్ విజయనగరంకి సంబంధించిన మేజర్ డిపార్ట్మెంట్స్ కి సంబంధించిన ఇష్యూస్, అదేవిధంగా ఏదైతే మేము మొట్టమొదటి నుంచి మాట్లాడుకుంటున్నాం అంటే ఏదో మేము మీటింగ్కి వచ్చాము, ప్రెజెంటేషన్ చూసేసాము, ఏదో 4 క్వశ్చన్స్ అడిగేసాము, వెళ్ళిపోయాము అన్నది కాకుండా ఒక అకౌంటబిలిటీ అన్నది అఫీషియల్స్ కి ఉండాలి. అట్ ద సేమ్ టైం ఒక రెస్పాన్సిబిలిటీ అన్నది పొలిటీషియన్స్ కి ఉండాలి అన్న, ప్రజాప్రతినిధులకు ఉండాలన్న దృక్పథంతోనే యాక్షన్ టేకెన్ రిపోర్ట్ మీద ముందు రివ్యూ చేసి తర్వాత ఎజెండాలోకి వెళ్ళే పరిస్థితిని కూడా తీసుకొచ్చుకున్నాం. ఇప్పుడు యాక్షన్ టేకెన్ రిపోర్ట్ ని కూడా ముందు పరిశీలించి దాన్ని కూడా ఒక 3 days బిఫోరే కలెక్టరేట్ నుంచి ప్రతి ప్రజాప్రతినిధికి కూడా అందజేయడం జరిగింది. వాళ్ళు సంతృప్తికరంగా ఉంటే ఓకే, ఒకవేళ వాళ్ళకి ఏదైనా డౌట్లు ఉన్నా కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని ఇష్యూస్ మీద కూడా ప్రజాప్రతినిధులు దాని మీద క్వశ్చన్ చేయడం జరిగింది. దానికి కూడా కలెక్టర్ గారి దగ్గర నుంచి కూడా సానుకూలమైన స్పందన కూడా కనిపించింది. దానిలో భాగంగానే ఈ రోజు తోటపల్లి రిజర్వాయర్ గురించి కూడా, మనం ప్రాజెక్టు గురించి కూడా పెండింగ్ ఇష్యూస్ చాలా ఉన్నాయి. R&R ప్యాకేజ్ సంబంధించిన ఇష్యూస్ కానీ, కొన్ని ప్రాజెక్టు పనులు పెండింగ్ ఇష్యూస్ కానీ, ఏదైతే లాస్ట్ డిఆర్సీలో మనం మాట్లాడుకుంటున్నట్టుగా తోటపల్లి ప్రాజెక్ట్ నుంచి వాటర్ రావడానికి ఏదైతే ఆ పూడికలు తీసివేతకి కూడా కొంచెం మనం ఇబ్బంది పడుతున్నామని లాస్ట్ టైం చెప్పినప్పుడు దానికి సంబంధించి సుమారుగా 32 కోట్లు కూడా మనకి శాంక్షన్ చేయడం, మనకి ఎస్టిమేషన్ చేసి పంపించడం జరిగింది. వీటన్నిటి మీద కూడా అంటే ఇప్పుడు మనకి తారకరామ ప్రాజెక్ట్ ఒకటి, మనకి తోటపల్లి ప్రాజెక్ట్ ఒకటి, ఇవన్నీ ఎక్కువగా ఉండటం వల్ల ఇరిగేషన్ కి సంబంధించి ఒక సెపరేట్ గా ఒక 10 రోజుల్లోనే ఒక రివ్యూ ఏర్పాటు చేసుకొని ఒక ఇరిగేషన్ మీద ఒక సంపూర్ణమైన అవగాహనకి తీసుకురావడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే ఈ రోజు వ్యవసాయ ఆధారిత జిల్లా ఇది. ప్రతిసారి కూడా మనం వెనుకబడిన జిల్లా అని చెప్పి అనిపించుకుంటున్నాం. కానీ నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, వెనుకబడిన జిల్లా కాస్త ఈ రోజు ఇండస్ట్రియల్ పరంగా కానీ, వ్యవసాయ పరంగా కానీ అన్ని రంగాల్లోని కూడా ముందుకెళ్లాలనే ఉద్దేశంతో జిల్లా యంత్రాంగం, ప్రజాప్రతినిధులు కోఆర్డినేషన్ తో మంచి వాతావరణంలో ముందుకెళ్తున్నాం. దాన్ని బేస్ చేసుకుని ఇరిగేషన్ మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి నెక్స్ట్ రబీకి కానీ తర్వాత ఖరీఫ్ కి కానీ ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత తీసుకుంటున్నాం. అగ్రికల్చర్ కి సంబంధించి కూడా సేంద్రియ వ్యవసాయం ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఇంతకు ముందు ఆహార భద్రత కాస్త ఈరోజు ఆరోగ్య భద్రత కింద టర్నప్ అయ్యి ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో సేంద్రియ వ్యవసాయాన్ని కూడా పెద్ద మొత్తంలోనే మనం ముందుకు తీసుకెళ్లాలని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మేము ముందుకు తీసుకెళ్తున్నాం. మొన్న అన్నదాత సుఖీబాబుకి 2వ విడత మనం డబ్బులు రైతుల ఖాతాలో పడిన తర్వాత ఒక 1 week ప్రోగ్రామ్ చేసినప్పుడే మీకు అందరికీ అర్థం అవ్వాలి గౌరవ ముఖ్యమంత్రి గారు వ్యవసాయ రంగం మీద ఎంతవరకు దృష్టి పెట్టారన్న సంగతి మీకు కూడా అర్థం అవ్వాలి. అదే కాకుండా నిన్న కూడా దీనికి అవుట్పుట్ ఏమొచ్చింది అంటే ఈ రకంగా వ్యవసాయ రంగంలో కొంచెం నిష్ణాతులైన వాళ్ళ దగ్గర నుంచి కొన్ని సూచనలు తీసుకుని వీటన్నిటినీ కూడా రైతులందరికీ కూడా అందజేయాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు సాక్షాత్తు 2 సార్లు ఈ కార్యక్రమంలోని ఆయనే స్వయంగా పాల్గొనడం అనేది కూడా జరిగింది, మీ అందరికీ కూడా తెలుసు. దానిలో అదే విధంగా ఈ రోజు విజయనగరం జిల్లాలోని కూడా ఆ రకంగా తీసుకెళ్ళడానికి ముందుకు తీసుకెళ్లడం జరిగింది. ఇప్పుడు మనకి సివిల్ సప్లైస్ విషయంలోని కూడా కొంతమంది రైతులు కానీ, కొంతమంది ప్రజాప్రతినిధులు కానీ లేవనెత్తిన అంశం మీద ఈ 5 kgs ఏదైతే కొంచెం ఎక్స్ట్రా మిల్లర్స్ అడుగుతున్నారన్నారో మేము కూడా పత్రికా ముఖంగా చెప్తున్నాం, ఎవరు అలాంటివి చేయాల్సిన అవసరం లేదు. అలాంటివి ఏదైనా జరిగినా కూడా సంబంధిత అధికారులకి ఆదేశాలు వాళ్ళకి కూడా చెప్పడం జరిగింది, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని. మీరు కూడా అటువంటివి ఏమైనా జరిగినట్టుగా మీ దృష్టికి వచ్చినా మిమ్మల్ని ఎవరైనా అడిగినా కూడా డైరెక్ట్ గా అధికారులకి కంప్లైంట్ చేయాల్సిందిగా కూడా మేము అందరినీ కోరుకుంటున్నామండి. అగ్రికల్చర్లోని కూడా హార్టికల్చర్ లో కూడా గౌరవ కలెక్టర్ గారు చాలా మంచి హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.